వీళ్ళు మనుషులో, పశువులో అర్థం గావట్లేదు. నీకు పాకిస్తాన్ మీద ప్రేముంటే అక్కడికి పోయి చావు. బంగ్లాదేశ్ మీద ప్రేముంటే అక్కడికి పోయి చావు. లేదా ఇస్లామిక్ రాజ్యాల్లో బ్రతకాలనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి 57 దేశాలు ఎక్కడికో ఓ చోటకి పోయి చావు. లేదా ఆఫ్ఘనిస్తాన్‌కి పోయి చావు. అలా కాకుండా నా దేశాన్ని నాశనం చేస్తాను, నా దేశాన్ని మతం మారుస్తాను, నా దేశంలో నీ మతాన్ని నమ్మని వాళ్ళని చంపేస్తాననేటటువంటి ఈ వికృత క్రీడ ఏంటో అర్థం కావట్లేదు. తాజాగా వారణాసికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ పోనీ ఏమన్నా చదువు లేనటువంటోడో, గాలికి తిరిగేటటువంటోడో పిడియాట్రిషియన్ పిల్లల వైద్య నిపుణుడైనటువంటి డాక్టర్ అరీఫ్ అన్సారీ అనేవాడిని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏంటయ్యా అంటే వీడి కొడుకు 20 ఏళ్ల కొడుకు అబూబకర్, వాడి ఉగ్రవాది పేరే పెట్టాడు అబూబకర్ అని చెప్పి. వీడు నీట్లో సక్సెస్ అయినటువంటి వాడు కూడా. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకుని భారతదేశంలో రైల్వేలు, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని ధ్వంసం చేసేందుకు కుట్రలు పన్నారు. అంటే వాళ్ళు పంపించే ఆయుధాలు వాటితో ఇక్కడ విధ్వంసం చేయడానికి. ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏం చేయాలి ఇట్లాంటి తండ్రి కొడుకుల్ని? కాల్చి చంపాలి. అది కూడా నుదుటి మీదనో, గొంతు మీదనో, గుండె మీదనో కాదు, కింద నుంచి కాల్చి చంపాలి దరిద్రుల్ని. ఈ దేశపు తిండి తింటూ ఒక డాక్టర్ స్థాయికి వెళ్ళాడు. కొడుకు మళ్ళీ నీట్లో ప్రొఫెషనల్ అవుతున్నాడు. ఇంత చక్కటి అవకాశం ఈ దేశం ఇస్తే ఆఫ్ఘనిస్తాన్ లాగా ఈ దేశాన్ని చేస్తాడా? పాకిస్తాన్ లాగా ఈ దేశాన్ని చేస్తాడా? బంగ్లాదేశ్ లాగా ఈ దేశాన్ని చేస్తాడా? సిరియా లాగా చేస్తాడా? పాలస్తీనా లాగా చేస్తాడా? అన్నం పెట్టినటువంటి దేశాన్ని నాశనం చేయాలనుకునే ఇలాంటి ఉన్మాదపు జాతిని ఏమనాలా?